ప్రదక్షిణ చేసేటప్పుడు గిరి ప్రదక్షిణ ఒక్కటే కాదండి, పేదవారికి, లేని వారికి, ఆకలితో ఉన్నవారికి అక్కడక్కడ నేను ఆహార పదార్థాలను అందిస్తూ వెళ్ళాను. సో శివయ్యకి ఓన్లీ ఇది అంటేనే కాకుండా పేదవాళ్ళ ఆకలి తీర్చడం అంటే కూడా ఇష్టమండి. కుబేరలింగాన్ని, చంద్రలింగాన్ని దాటుకొని మళ్ళీ ఈశాన్యలింగం, ఆఖరి లింగం అయినటువంటి ఈశాన్యలింగానికి చేరుకున్నాము. మధ్యలో కుబేరలింగం ఉంటుంది, అది మిస్ అయినట్టు ఉంది. సో కుబేరలింగాన్ని పూజించడం వలన సంపద, జీవిత శక్తి మెరుగుపరుగుతుంది. ఈ కుబేరలింగం అనేది ఉత్తర దిక్కున ఉంటుంది. సో ఈశాన్య లింగం అనేది మనకు ఆఖరి లింగం అండి. ఈ ఈశాన్య లింగాన్ని కూడా మనము పూజించటం వలన మనకు మానసికంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటుందని చెప్తారు. ఈ ఈశాన్య లింగం ఈశాన్యం దిక్కున ఉంటుంది. సో ఈ ఈశాన్య లింగాన్ని కూడా మనము